వెల్కమ్ ఫుడీస్. ఇవాళ స్పెషల్ చాలా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ. ఎగ్ మంచి ప్రోటీన్ ఫుడ్. చాలా తక్కువ సమయంలో అనేక రకాలుగా వండుకోవచ్చు. మీరు ఎగ్స్తో కర్రీస్ చాలాసార్లు ఎన్నో రకాలుగా తినే ఉంటారు. కానీ ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేశారంటే రుచి ఎప్పటికీ మర్చిపోలేరు. రైస్లోకే కాకుండా చపాతీ, రోటీ, పుల్కా ఎటువంటి రైస్లలోకైనా సర్వ్ చేసుకోవచ్చు. సరే లేట్ చేయకుండా రెసిపీ చూద్దాం. చలో. దానికోసం ముందుగా కావాల్సినన్ని ఎగ్స్ తీసుకోవాలి. ఇవాళ అయితే ఒక 3 ఎగ్స్తో రెసిపీ చూద్దాం. తీసుకున్న ఎగ్స్ని ఒక 15 నిమిషాలు సాల్ట్ వేసి ఉడికించి ఆ తర్వాత చల్లటి నీటిలో ఒక 10 నిమిషాలు వేసి పెంకు తీస్తే ఈ విధంగా ఈజీగా పెంకు వచ్చేస్తుంది. తీసుకున్న ఎగ్స్ అన్నిటికీ పెంకు తీసి వీటిని 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎగ్స్ అన్నిటిని కట్ చేసి పక్కన పెట్టాక ఒక మిక్సీ జార్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని, 2 మీడియం సైజు టమోటాలను, ఒక 8-9 వెల్లుల్లి రెబ్బలు, ఒక 4 చిన్న అల్లం ముక్కలు వేసి వీటిని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి జీలకర్ర వేగి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించాలి. జీలకర్ర వేగాక ఇందాక వేయించుకున్న టమోటా మిశ్రమం వేయాలి. ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపి ఈ గ్రేవీ మొత్తం దగ్గర పడేంత వరకు మూత పెట్టి వేయించాలి. మూత పెట్టాక మధ్య మధ్యలో కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లలోకి మార్చుకుంటూ గ్రేవీ బాగా వేగి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించాలి. ఒక 10-12 నిమిషాలు ఆ విధంగా వేయించాక చూస్తే చూడండి, గ్రేవీ దగ్గర పడి ఆయిల్ ఈ విధంగా బాగా పైకి తేలింది అనుకున్నాక రుచికి తగ్గట్టు కారం, 1/2 టీ స్పూన్ పసుపు, చిన్న టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు వేసిన ఈ మసాలా పొడులు కూడా వేగి ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లో వేయించాలి. ఇందాక గ్రైండ్ చేసిన మసాలాలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే వేసాం కదా, గ్రేవీ కోసం కావాలంటే 2 మీడియం సైజు ఉల్లిపాయలైనా వేసుకోవచ్చు. వేసిన మసాలా పొడులన్నీ వేగి ఆయిల్ ఈ విధంగా పైకి తేలింది అనుకున్నాక గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకోవాలి. రైస్లోకి సర్వ్ చేసుకునేలా ఉంటే గ్రేవీ కొంచెం చారులాగా ఉంటే బాగుంటుంది. అదే రోటీ, చపాతీ, పుల్కాల్లోకి అయితే గ్రేవీ కొంచెం చిక్కగా చేసుకోవచ్చు. ఎందులోకి సర్వ్ చేసుకుంటున్నామో దాన్ని బట్టి ఇక్కడ తగినన్ని నీళ్లు పోసాక ఇందులోకి 2 పచ్చిమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి గ్రేవీలో ఉడికి గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఈ గ్రేవీ కడాయిని పక్కన పెట్టి అదే స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్, ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసాక ఇందాక కట్ చేసుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసాక మిరియాల పొడి కచ్చాపచ్చాగా కొట్టి వేసుకోవాలి. ఆల్రెడీ గ్రేవీలో కారం కూడా వేసాం కాబట్టి దాన్ని బట్టి ఇక్కడ మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడితో పాటు చిటికెడు కారం, చిటికెడు పసుపు, చిటికెడు గరం మసాలా, చిటికెడు సాల్ట్ కూడా వేసి ఫైనల్గా చిన్న టీ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. వీటితో పాటు కొంచెం కొత్తిమీర తురుము వేసి ఈ ఎగ్స్ని అటు ఇటు తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో వేయించాలి. వేసిన శనగపిండి ఆయిల్లో వేగి మంచి స్మెల్ అయితే వస్తుంది. అప్పటిదాకా లో ఫ్లేమ్లో అటు ఇటు ఎగ్స్ను తిప్పుకుంటూ వేయించాలి. ఇక్కడ శనగపిండిని ఖచ్చితంగా మంచి స్మెల్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో నురగ వచ్చేంత వరకు వేయించాలి. అప్పుడే ఈ ఎగ్ కర్రీకి అసలైన రుచి. ఈ విధంగా బాగా వేగిన ఈ ఎగ్స్ని ఇందాక రెడీ చేసుకున్న ఎగ్ కర్రీలో వేసుకోవాలి. ఈ స్టేజ్లో గ్రేవీ ఒకవేళ చిక్కగా ఉంది అనిపిస్తే కావాలంటే తగినన్ని నీళ్లు కూడా పోసుకోవచ్చు. ఆ తర్వాత ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాలు ఉడికించాలి. ఈ స్టేజ్లో ఉప్పు, కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. వేయించిన ఎగ్గు శనగపిండి మిశ్రమం ఈ గ్రేవీలో కలిసేంత వరకు ఒక 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుంది. ఉప్పు, కారం సరిచూసి అంతా ఓకే అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఈ గ్రేవీ రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్, రోటీ, పుల్కా, చపాతీల్లోకే కాకుండా దోశ, ఇడ్లీల్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. సరే అయితే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.